మున్సిపల్ చైర్పర్సన్ గారు, వివిధ అధికారులు, వివిధ హోదాలో ఉన్న అందరికీ కూడా అంటే ఇప్పుడు చేసాం సార్ స్పెషల్ ఐటమ్స్ మెయింటైన్ చేస్తున్నాం సార్. మనకు సార్ ఇది వచ్చేసి మన గర్భిణీ బాలింతలకు ఒక్కరోజు భోజనం సార్. వీళ్ళంతా కూడా కాబోయే డాక్టర్లు. మరి మన అతిథులకు కూడా మన తెలంగాణ సంగుల తల్లిగా గొప్ప పేరున మా మాతలకు కాబట్టి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన మహిళా సింగర్స్ ఉన్నారు. ఈరోజు మీ కార్యక్రమం కనుక వారితో కూడా మరి 2-3 పాటలు చేసిన అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేను సర్వీస్లో చేరింది 2014 సంవత్సరంలో. అదే సంవత్సరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు నేను సర్వీస్లో చేరినప్పుడు మొదటిగా అందరూ వచ్చి అడిగే రిక్వెస్ట్, మా స్టేషన్లో ఒక్క ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్ కూడా లేదు అని చాలామంది కంప్లైంట్ చేసేవాళ్ళు. ఏదైనా స్టేషన్కి వెళ్తే ఒక్క ఉమెన్ పీసీ కూడా లేదు అని. అలాగే జిల్లా లెవెల్లో చూస్తే జిల్లాకి ఒక్క మహిళా సబ్ ఇన్స్పెక్టర్ కూడా ఉండేవారు కాదు చాలా జిల్లాల్లో.
మరి రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ప్రభుత్వం కానిస్టేబుల్స్ అండ్ ఎస్ఐస్లో 30% రిజర్వేషన్ ఉమెన్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్లో మనకి ఉమెన్ స్టాఫ్ ఉంటున్నారు. చాలా పోలీస్ స్టేషన్స్లో ఉమెన్ ఎస్ఐస్ ఉంటున్నారు. చాలా జిల్లాలకి ఉమెన్ ఎస్పీస్ ఉన్నారు, సిపీస్ ఉన్నారు. మహిళా హెల్ప్ డెస్క్స్ ఉన్నాయి, షీ టీమ్స్ ఉన్నాయి, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ ఉన్నాయి, హెల్ప్ డెస్క్స్ ఉన్నాయి. సో ఇంత తక్కువ కాలంలో ఎంత మార్పు వచ్చిందన్నది ప్రతి సామాన్య వ్యక్తికి, స్టేషన్కి వెళ్తున్న వాళ్ళకి, పోలీస్ వ్యవస్థతో ఎటువంటి పని ఉన్న వాళ్ళకి కూడా చాలా ఈజీగా తెలిసిన డిఫరెన్స్ ఇది. మరి ప్రతి మహిళా దినోత్సవానికి ఒక థీమ్ ఉంటుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఈ సంవత్సరం ఉన్నది బ్రేక్ ద బయస్, అంటే మనం వివక్షని ఛేదించాలి అని. మరి ఏమేమి వివక్షని మనం ఎదుర్కొంటున్నాము అంటే, ఒక మనం చారిత్రాత్మక ఇది చూస్తే చాలా ఉండొచ్చు. ఓటు వేయలేకపోయి ఉండవచ్చు, సమాన వేతనం లేకుండా ఉండొచ్చు, చదువు ఇంట్లో బయటకు వెళ్ళి చదువుకోవడానికి చదవలేకుండా ఉండొచ్చు. మరి కానీ ఇప్పుడు ఈరోజు ఫేస్ చేస్తున్న వివక్ష ఏంటంటే, ఇందాక అంగన్వాడీ వాళ్ళు చేసిన నాటకంలో చాలా చక్కగా చెప్పారు. ఆవిడ పొద్దుటే నేను హెల్త్ సర్వేకి వెళ్తున్నానండి అని చెప్తే వాళ్ళు ఆయన ఇంత పొద్దుటే ఎక్కడ పోతున్నావు అని అడుగుతాడు. నేను హెల్త్ సర్వేకి వెళ్తున్నాను అంటే, మరి పిల్లల్ని అంటే ఎవరు చేస్తారు, స్కూల్లో ఎవరు దింపుతారు అని అడుగుతున్నాడు. ఇది అందరూ మహిళలు ఎదుర్కొంటున్న విషయం. ఏమిటి అంటే బాధ్యతలు, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎదుర్కొంటున్న వివక్ష మహిళలకి మాత్రమే బాధ్యతలు చెప్పడం. సో ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మనం ఎదుర్కొంటున్న వివక్ష ఏమిటి, దాన్ని ఏ విధంగా మనం ఛేదించగలుగుతాము, ఈ బాధ్యతలు అన్నవి అందరికీ సమానంగా ఎలాగ పంచగలుగుతాము అనే దాని మీద ఒక డిస్కషన్తో పాటు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టినందుకు ఐ థ్యాంక్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వన్స్ అగైన్ అండ్ వెరీ హ్యాపీ మూమెంట్స్ డే టు ఎవ్రీవన్. రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి మొదలు పెట్టుకుంటే ఏ కార్యక్రమాలు టేకప్ చేస్తూ ఉంది అన్నది ఇంతకుముందు స్టాల్స్ దగ్గర కానీ ఇప్పుడు చూపించిన వీడియో క్లిప్లో కానీ మనం చూడవచ్చు. ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మరొకసారి ఆ యొక్క సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలని మన ముందు ఈ స్టాల్స్ ద్వారా ఉంచడం జరిగింది. ఈ జెండర్ ఈక్వాలిటీ అన్న బేస్డ్ తోటి ఈ యొక్క ఇంటర్నేషనల్ విమెన్స్ డే ఈ సంవత్సరం జరుపుకుంటా ఉన్నాం. విమెన్ ఎంపవర్మెంట్ కానీ, జెండర్ ఈక్వాలిటీ కానీ చూస్తే ఒక ఉమెన్ అవేర్నెస్ అనేది జగిత్యాల జిల్లాలో అటు అధికారులలో కావచ్చు, ఇటు ప్రజాప్రతినిధుల్లో కావచ్చు మనం మహిళల సంఖ్యని చూడవచ్చు. అన్లైక్ అదర్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణ వేర్ ఇట్ ఈస్ స్టిల్ ఎగ్జిస్టింగ్, కొన్ని ట్రైబల్ ఏరియాస్లో అక్కడ ఇక్కడ ఒక జెండర్ ఈక్వాలిటీ అన్నది పెరగవలసిన ఆవశ్యకత ఉంది. సో ఈ జెండర్ ఈక్వాలిటీని ఇంటి దగ్గర నుంచే మొదలుపెట్టి స్కూల్స్, కాలేజెస్, వర్క్ ప్లేసెస్ అన్ని చోట్ల కూడా దీన్ని ఫాలో అవ్వాలని, ఈ యొక్క హెరాస్మెంట్ ఆన్ విమెన్ ఏదైనా జరిగినా ఇమీడియట్గా మనం అన్ని ఆఫీసులలో కూడా ఈ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అది పెట్టడం జరిగింది. సో ఎక్కడైనా కానీ ఏదైనా ఇష్యూస్ ఉంటే పోలీస్ అధికారుల దృష్టికి, జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని నేను మరొకసారి మిమ్మల్ని కోరుకుంటూ, ఏవైతే ప్రభుత్వ ఆశయాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా మనము పాటిస్తూ మనం ఎదుగుతూ మన చుట్టూ ఉన్న సమాజానికి మనం ఒక అసెట్ లాగా ఉండాలని మరొకసారి ఈ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నన్ను ఇన్వైట్ చేసిన నిర్వాహకులకు ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం జిల్లా స్థాయిలో చేద్దామని ఒక 2 రోజులు ముందే చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగా చాలా చక్కగా ఈ యొక్క ప్రోగ్రాం ఈ ఆర్గనైజ్ చేసినటువంటి జిల్లా అధికారులకు, పార్టిసిపేట్ చేసినటువంటి మిగతా సిబ్బంది అందరికీ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. థ్యాంక్ యూ. మేము ఎలక్షన్లో మీటింగ్ పెడితేనే మీ అందరూ రావడంతో, కానీ ఈ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మీ అందరూ కలిసే బాధ్యత ఇవ్వాలి. ఎప్పుడు కూడా ఎక్కడ అక్కడ మీకు పనిచేసుకుంటూ మీరు కలవాలనే అవకాశం తక్కువ వస్తుంది కనుక ఇవాళ ఇంతమంది మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఒక దగ్గర కలిసి మీ అందరితో మాట్లాడుకునే అవకాశం వచ్చింది కనుక మీ అందరికీ కూడా మరొకసారి చేతులెత్తి నమస్కారం చేస్తాం. ఈరోజు మీరు చూస్తున్నారు 7 సంవత్సరాల కింద మహిళలు పుట్టిన తర్వాతనే మేమందరం మగవాళ్ళు పుట్టాం. మీ కడుపు నుంచి పుట్టేవాళ్ళు మేమంతా. మహిళ లేదు, దేశం లేదు, మహిళ లేదు, ఇక్కడ కూడా ఏది లేదు. అయినా గౌరవించబడడం అనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ చిత్రం.
మహిళలను ఆదరించాలి. మహిళ ఎక్కడైతే గౌరవిస్తామో అక్కడనే భగవంతుడు స్వరూపం ఉంటుంది మహిళల ఉద్దేశంతో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మహిళా దినోత్సవ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అని ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమం ఏర్పాటు చేసిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ప్రాంతంలో చూసిన ఎవరు పట్టించుకుని నాకు లేదు. ఏ పండుగ కూడా పట్టించుకోలేదు. బక్రీద్ రంజాన్ వస్తే పట్టించుకోలేదు, క్రిస్మస్ వస్తే పట్టించుకోలేదు, బతుకమ్మను పట్టించుకోలేదు, ఏ పండుగలు కూడా లేవు. కానీ మన తెలంగాణ ఉన్న పండుగలు, తెలంగాణ ఉన్న ఏవైతే ప్రాచీన కాలం చేస్తున్న పండుగలన్నింటి కూడా తెరపై తెచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్. మహిళలను గౌరవించిన కార్యక్రమంలో లక్ష్మి ఉంటుంది, దేవత ఉంటుంది. మహిళా దేవతతో సమానం. మహిళ లేని మానవీయ లేదని చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. గౌరవించే విధంగా అందరూ కలిసి ఉండాలి. సామూహిక భోజనం చేసే అవకాశం మీ అందరికీ కూడా చిన్న చిన్న గిఫ్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఏది అడగకుండా మనం ఏది అడగలేదు. కళ్యాణలక్ష్మి అని చెప్పి ఏ అడగడం కూడా కళ్యాణలక్ష్మి వాళ్ళ ముఖ్యమంత్రి గారు అడగలేదు. షాదీ ముబారక్ అడగలేదు. ఏ మహిళ కూడా ఇలా పెన్షన్ 20,000 రూపాయలు కావాలి, బీడీ కార్యక్రమం పెన్షన్ కావాలని చెప్పి ఏ మహిళ ముఖ్యమంత్రి అడగలేదు. మన కడుపున్న బాధ తెలిసిన వ్యక్తిగా పేదవాళ్ళు కష్టపడే వ్యక్తి, పేదవాళ్ళు ఏ విధంగా కష్టపడతారు, పేదవాళ్ళు కష్టం తెచ్చిన వ్యక్తిగా మనం అడగకుండే వరాలు ఇచ్చిన దేవుడు కూడా కేసీఆర్ గారు. ఎవరు అడగకుండా రైతు బంధు కానీ కరెంట్ కానీ మనం చూస్తున్నాం. ఎటు చూసిన నీళ్ళు అడగకుండా ఒక ఎస్ఆర్ఎస్ ప్రాజెక్ట్ నిండితే బ్రతికినట్టు ఒక నిండకపోతే మొత్తం కాలం ఉంటాయి. ఇవాళ ఎస్ఆర్ఎస్ నిండు ఉండగా 100 కాలంలో ఎప్పుడు కూడా మనం పట్టుబలాలు పండించే విధంగా నీటి విషయంలో కానీ 24 గంటల కరెంట్ విషయంలో కానీ రైతులు ఎవరు అడగకుండా రైతు పంపించి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇచ్చిన ఘనత మన కేసీఆర్ గారు. కళ్యాణలక్ష్మి అదేవిధంగా ఏ తల్లి కళ్యాణలక్ష్మి అడగకుండా 50,000 స్టార్ట్ చేసి 70,000 తర్వాత 1,16,000 ఇచ్చి ప్రతి తల్లికి నేనున్నా, మీరు పేదవాళ్ళు కష్టపడాల్సిన అవసరం లేదు, నేను అందరికీ నాకు సహాయంగా సోదరుడిగా మీకు చేస్తా చెప్పిన ఘనత మన కేసీఆర్ గారు. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు మహిళల కోసం ఇవాళ తెలంగాణ ఏర్పడే 7 సంవత్సరాల్లో కూడా మహిళల కోసమే 85% స్కీములు పెట్టడం జరిగింది. 80% మహిళలకు సంబంధించాయి. ఇక్కడ మహిళలు ముందుకు రావాలని ఎవరు అడగకుండా మహిళలకు అన్ని స్థానిక సంస్థల్లో కానీ మున్సిపల్లో కానీ అన్నింటిలో 50% రిజర్వేషన్. మీకు సమానం ఉన్నవారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న మున్సిపల్ చైర్మన్ గారు కానీ జడ్పీ చైర్మన్ కానీ మహిళా రిజర్వేషన్ రాగలిగారు. 50% రిజర్వేషన్ ఇచ్చి ఇప్పుడే ఎస్పీ గారు చెప్పారు. 30% మాత్రం రిజర్వేషన్ ఇచ్చి పోలీసు ఉద్యోగాలు కూడా స్టేషన్లో అందకపోతే ఎస్ఐ కట్టకపోతుంది, లేడీ ఎస్ఐ ఎక్కడ ఉండకపోతుంది, లేడీ కానిస్టేబుల్ ఉండకపోతుంది. అటువంటి పరిస్థితి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి ఆలోచనతో మహిళలకు సమాన హక్కు ఇవ్వాలని చెప్పి ఇలా మనందరికీ ముందుకు తీసుకుపోతున్న ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్. ఎప్పటికి కూడా ఇంకా చాలా కార్యక్రమాలు చేసేట్టున్నాయి. ఇప్పుడు అయిపోలే. 7 సంవత్సరాలు నిండాయి. 7 సంవత్సరాల లోపలే ఇది కార్యక్రమాలు చేసిన ఘనత ముఖ్యమంత్రి గారు. మరి ముందు భవిష్యత్తు ఇంకేదో చేసేది ప్రతి మనిషి కూడా ప్రతి మహిళ కూడా ఏదో విధంగా చేయాలి. వాళ్ళ కష్టం అనేది కనిపెట్టు, వాళ్ళ కళ్ళ నుంచి నీళ్ళు కావాలంటూ ప్రతి ఒక్కరు సుఖంగా ఉండాలనే ఉద్దేశంతో చేసే కార్యక్రమం చాలా ఉన్నాయి కనుక మనమందరం కూడా ఎప్పుడు వచ్చినా మీ ఎప్పటి మేము ఉన్నాం కేసీఆర్ మన అందరం గుట్లాడి తెచ్చుకున్న తర్వాత మీరందరూ కూడా రోడ్ల మీద వచ్చి కూర్చున్నారు. రోడ్ల మీద వేసి తెలంగాణ రావాలని చెప్పి మీ వంతు కష్టం మీరు కూడా చేశారు. మనందరం తెలుసుకున్న తెలంగాణను కాపాడే శక్తి నీ ఒక్కరిగా ఉన్నది. నువ్వు ముంగడనడు మీ అన్న చెల్లెలం అక్క చెల్లెలం అందరం కూడా నీ ఎవరున్నావో చెప్తే ధైర్యంగా మన రాష్ట్రం అన్ని విధాలు అందించడం కోసం ఇంకా పెద్ద అవకాశం ఉంది కనుక మీరు అందరూ సహకరించాలని చెప్పి ఇప్పుడు మహిళా సంఘాలందరూ కూడా ఎందుకంటే మీ మీద పూర్తి విశ్వాసం కేసీఆర్ గారు కానీ నాకు కూడా నమ్మా. నేను ఇక్కడ వచ్చి చెప్తాను, మా మహిళలు కూడా చెప్పేస్తా. ఎప్పుడు గెలిచినా నా మహిళా సోదరులతో గెలుస్తాడు. 4 సార్లు నా మహిళలు గెలిపించారంటే మగవాళ్ళ తిట్టుకున్నా నేను చెప్తా. ఇలా 85,000 ఓట్లు వస్తే 55,000 ఓట్లు మహిళలే, 30,000 మగవాళ్ళు వచ్చినాయి. ఎప్పుడు గెలిపించినా వాళ్ళ ఆశీర్వాదమే. ఒక మాట మీద ఉండే శక్తి, ఒకరు వెయ్యాలని ఆలోచించే శక్తి మీ దగ్గర ఉంటుంది కనుక మీరు అన్ని విధాలు కూడా అన్ని విధాలు దేనికో లోపడకుండా ఎవరికి ఓటేయాలి, ఎవరైతే మనకు పనిచేస్తారు, ఎవరైతే మనకు అందుబాటులో విధంగా మీరు చేస్తారు కనుక మీ మహిళలకు ఎన్ని జన్మలు ఎత్తినా ఎన్ని రుణాలు తీసుకున్నా మీ రుణాలు తీసుకోలేము అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరి మన జిల్లాలో కూడా కళ్యాణలక్ష్మి వరకు 33,220 మంది కళ్యాణలక్ష్మి మన జిల్లాలో కళ్యాణలక్ష్మి స్టార్ట్ అయ్యి వచ్చారు. కేసీఆర్ కిట్ కూడా దాదాపు 33,000 కేసీఆర్ కిట్ కూడా మన జిల్లా మెచ్చుకుంటుంది. ఎవరు అడగని కేసీఆర్ కిట్ అడగలేదు. ఇలా మన బ్యాగ్లోనే సార్ మా బిడ్డలు డబ్బులు వచ్చిన ఒక తల్లి ఫోన్ చేస్తే నచ్చిన వ్యాన్ వస్తుంది ఇంటికి తీసుకోబోతున్నది. డెలివరీ కాగానే పిల్లలు పాపం మనం తెచ్చిపెట్టుకుంటూ దాని తోడు ఇలా ఆడపిల్ల ఉంటే 12,000, మగపిల్లలు ఉంటే 11,000 ఇచ్చి చేతికి ఇచ్చి కేసీఆర్ కిట్టు పెద్ద వాళ్ళు ఏవైతే సబ్బులు వాడతారో, పెద్ద వాళ్ళు ఏ నూనెలు వాడతారో పేదవాళ్ళు అదే వాడాలి అని చెప్పి ఉద్దేశంతో కేసీఆర్ కిట్ ఇచ్చి
ఇంటికి అదే విధంగా పాపను తల్లిని పంపించే కార్యక్రమం ఏ ప్రభుత్వం గారి ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించినటువంటి కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి ఆలోచించే కార్యక్రమాలు చేపట్టారు. 29 రాష్ట్రాల్లో అన్నింటిలో నెంబర్ 1 రాష్ట్రంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా వెలుగు చూస్తున్నది. ముందు కూడా భవిష్యత్తులో కూడా మన రాష్ట్రం ఇంకా పడిపోయి మనందరికీ కూడా మంచి అవకాశాలు వచ్చి కూడా ఇప్పుడు ఉన్న అవకాశాలు కాకుండా మంచి అవకాశాలు వస్తాయని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ వచ్చిన మహిళలందరూ కూడా మహిళా దినోత్సవం శుభాకాంక్షలు చేస్తూ చేతులెత్తి మీ మహిళలందరికీ నమస్కారం చేస్తూ భవిష్యత్తు జై కేసీఆర్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామంటే దానికి ఆద్యురాలు క్లారా చెట్విన్. ఈ క్లారా చెట్విన్ కార్మిక నాయకురాలు, కమ్యూనిస్టు నాయకురాలు. కాబట్టి ఆ ఆద్యురాలకి మనమందరం కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మన గౌరవాన్ని తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. 1908వ సంవత్సరంలో న్యూయార్క్ నగరంలో 15,000 మందితో మహిళా హక్కుల కోసం, పని గంటల కోసం, సరైనటువంటి జీతాల కోసం, ఓటు హక్కు కోసం 15,000 మహిళలతో న్యూయార్క్ సిటీలో 1908లో ప్రదర్శన చేపట్టినటువంటి ఘనత క్లారా చెట్విన్ గారికి. దాన్ని గుర్తించినటువంటి అప్పటి సోషలిస్ట్ పార్టీ అమెరికా జాతీయ మహిళా దినోత్సవంగా గుర్తించడం జరిగింది. 1910వ సంవత్సరంలో కోపెన్హేగన్లో 17 దేశాల నుండి 100 మంది మహిళా నాయకురాళ్ళు మహిళా హక్కుల కోసం, మహిళలపై జరుగుతున్నటువంటి వివక్ష మీద ఉద్యమం చేయడం కోసం ఒక అంతర్జాతీయ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఫర్ వర్కింగ్ విమెన్స్. దాంట్లో ఈమె ప్రతిపాదించినటువంటి అంశాలన్నింటినీ వాళ్ళందరూ 100 మంది ప్రతినిధులు అంగీకరించడం జరిగింది. దానివల్లనే మొట్టమొదటిసారిగా 1914వ సంవత్సరంలో 4 దేశాలు, డెన్మార్క్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఆస్ట్రియా, ఈ 4 దేశాలు 1914లో మొట్టమొదటి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మనకు యుఎన్లో 1975లో అధికారికంగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గుర్తించడం జరిగింది. కాబట్టి స్వాతంత్రం రాకంటే ముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఎంతో మంది సంఘ సంస్కర్తలు, ఎంతో మంది ఉద్యమకారులు, ఎంతో మంది రచయిత్రులు స్త్రీల హక్కుల కోసం, స్త్రీలపై జరుగుతున్నటువంటి వివక్ష మీద పోరాటం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మనమందరము గుర్తుంచుకోవాల్సినటువంటి సంఘ సంస్కరణకర్త జ్యోతి బాపులే, అదేవిధంగా సావిత్రిబాయి పూలే. ఈ భారతదేశానికి విద్యా రంగంలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది. కాబట్టి ఈ రకంగా విద్యా రంగంలో కానివ్వండి, వైద్య రంగంలో కానివ్వండి, పారిశ్రామిక రంగంలో కానివ్వండి, ప్రతి ఒక్క రంగంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తల్లులకు, మహిళా తల్లులకు, మహిళా అక్కలకు, మహిళా చెల్లెలకు ఏ రాష్ట్రంలో లేని విధంగా, ఏ ప్రభుత్వం చేయని విధంగా ఒక మనసున్నటువంటి మహారాజుగా ఆయన ఒక పెద్ద కొడుకై ఎన్నో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్టు. ఇక్కడ విచ్చేసినటువంటి తల్లులారా, పిల్లలను చదివించండి, అమ్మాయిలను ప్రత్యేకించి బాలికలను చదివించండి. వాళ్ళు కూడా మగవాళ్ళకి సమానంగా పోటీ పడి అన్ని రంగాలలో అద్భుతమైనటువంటి ప్రగతిని సాధిస్తారని చెప్పి బలంగా నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ స్థానిక శాసనసభ్యులు సంజయ్ గారికి, మహిళా బంధు సంబరాలు జరుపుకోవాలని చెప్పేసి మన
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ మినిస్టర్ కేటీ రామారావు గారు వారి పిలుపు మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ యొక్క కార్యక్రమానికి హృదయపూర్వక అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహించుకుంటామంటే, అంగన్వాడీ కార్యకర్త ఒకప్పుడు 700 రూపాయలకు జాబ్ చేస్తుండే, మన ఇంట్లో పొట్టగడని పరిస్థితి ఉండే ఆనాడు సమయ కేంద్రాలు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక అంగన్వాడీ కార్యకర్తను టీచర్గా ప్రమోట్ చేసి వారి గౌరవాన్ని పెంచే విధంగా ఈరోజు 10,500 నుంచి మళ్ళీ అడగగా ఉంటే 13,500 చేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా వాళ్ళకి వెళ్ళాల్సిన ఆయాలకు కూడా 7,500 ఇచ్చి ఆదుకుంటున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా చెప్పుకుంటా పోతే ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు ఈ విధంగా వారి కరోనా కష్టకాలంలో వారి సేవలు అసలు మరవలేని, ప్రతి కుటుంబానికి అండగా ఉంటూ ప్రతి ఊర్లో కూడా ఒక గ్రామ దేవత ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మీ అందరినీ కూడా నిజంగా కూడా గ్రామానికి సంరక్షకులుగా, అదేవిధంగా ఒక గ్రామానికి దేవతలుగా ఈరోజు మిమ్మల్ని మీ సేవలు కొనియాడాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ మహిళా బంధువుగా ఈరోజు మీ అందరికీ సన్మాన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి ఈ యొక్క మహిళా దినోత్సవం సందర్భంగా పిలుపునివ్వడం నిజంగా సంతోషకరమైన విషయం. ఎందుకంటే గతంలో ఎక్కడ చూసినా కూడా మన బతుకులంతా చీకటిమయం అయిపోయింది. ఈరోజు చూస్తా ఉంటే కళ్యాణ లక్ష్మి చెక్కు ఒక నిరుపేద ఇంటిలో గుండెకి ధైర్యం కల్పించే విధంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తుంది. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల మందికి ఆడబిడ్డ కళ్యాణ లక్ష్మి ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు మహిళల కోసం అన్ని రంగాలుగా సేవలు ఇస్తూ అన్ని రంగాల్లో పొందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మీ అందరి పక్షాన, మన మహిళలందరి పక్షాన కూడా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ, ఇంకా మనకు జైత్యాలకు అనేక రకాలుగా సేవలు అందించిన కొరుట్ల కావచ్చు, జైత్యాల పార్లమెంట్ పదవిలో గతంలో అనేక రకాలుగా ఇప్పటికీ కూడా ఓడిపోయినా కూడా మన ప్రియతమ నాయకురాలు తెలంగాణ రుద్రమాదేవి కల్వకుంట్ల కవితక్క గారు కూడా ఒక మహిళా జాతికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అటువంటి మహిళలు ఆదర్శంగా తీసుకొని మహిళలు వెనుకబడకుండా అన్ని రంగాల్లో చైతన్యవంతంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, సృష్టికి మూలం స్త్రీ ఏ విధంగా అనుకుంటామో అటువంటి స్త్రీమూర్తికి మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా నిర్వహించిన అధికారులను కూడా అభినందిస్తూ కార్యక్రమానికి చేసిన పెద్దలు ఈశ్వర గారికి చాలా సంతోషం. ఇవాళ జిల్లా కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసిండ్రు. ఇంతకుముందు ఈనాడు కూడా ఈ స్థాయిలో మహిళా దినోత్సవం ఇంత పెద్ద జరగలేదు. వారోత్సవాలు జరుగుతూ ఉంటాయి, ప్రభుత్వ అధికారులు చేస్తూ ఉంటారు. కొంత ఒక మోస్తరుగా కార్యక్రమం చేసిన సందర్భంలో మమ్మల్ని కూడా పిలవడం, పార్టిసిపేట్ అవ్వడం చూస్తాం. కానీ ఇంత పెద్ద ఎత్తున జిల్లా కార్యక్రమం చేసింది. దీని వెనుక ఒక కారణం ఉంది. వాస్తవానికి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు యువ నాయకుడు కేటీఆర్ గారు మొన్న మాట్లాడుతూ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కావచ్చు, ప్రపంచంలో కూడా కావచ్చు, ఒక ఆడబిడ్డ పెళ్లి చేస్తే చేయాలని చెప్పి దిశానిర్దేశం చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మేము గత 3 రోజులుగా నియోజకవర్గం చేస్తా ఉన్నాం. పెద్దలు కొరుట్ల శాసనసభ్యులు, అదేవిధంగా మంత్రివర్యులు మన జిల్లా కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాలని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఇక్కడ ఏర్పాటు చేసింది. మండలాలు చేసాం. కానీ జగిత్యాల పట్టణంలో మేము 5,000 మందితో చేస్తానుకున్న కార్యక్రమం దాన్ని 500కి తీసుకొచ్చినాం. ఎందుకంటే మరి ఇక్కడే పక్కనే అంత పెద్ద ఉంటే బాగుంటుందని మన రాయకల్లో 2,000 మందితో చేసుకోవడం జరిగింది. ఇవాళ కూడా మా కౌన్సిలర్స్, జగిత్యాల పట్టణానికి చెందిన మా రిసోర్స్ పర్సన్స్, అంగన్వాడీ కార్యకర్తలు, అదేవిధంగా మా చైర్పర్సన్ ఉన్నారు. కొంచెం నిరుత్సాహపడ్డారు. కానీ ఏదైతే అనుకోవద్దు, ఎందుకంటే మన షార్ట్ టైంలో డిసైడ్ చేసుకున్నాం. మరి ఇవాళ కూడా బాగా జరిగింది. చాలా మంది కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మి, ఇంకా పెన్షన్ అన్నీ చెప్తాను. దాంతో పాటుగా మహిళల హక్కుల గురించి
ఏదైతే అంతర్జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో చేసిందని చెప్పి మన ఎంపీ గారు చెప్పారో ఆ విధంగా చైతన్యపరచడానికి కూడా మన ప్రభుత్వం ఒక కార్యక్రమం ఇచ్చింది. 2వ తేదీ నుండి కూడా కొంత జరుగుతూ ఉంటుంది. నాకు కూడా చెప్పేది అధికారులు. వాస్తవానికి నేను ఈ వేదిక పైన ఉన్న మా నాయకులందరూ కూడా కోరుతా ఉన్నా, ఏదైతే మహిళల హక్కుల గురించి కావచ్చు, మహిళలను సంరక్షిస్తామని చెప్పి మనకు కొంత ప్రమాణపూర్వకంగా చెప్పడానికి ఒక దినం, అదేవిధంగా మహిళలను సన్మానించుకునే దినం, అది వాళ్ళు ఉన్నది వాళ్ళు చేయబోతున్నారు. ఇంకా కొంచెం పెద్ద ఎత్తున మానవాళ్ళు చేసినాం. ఈ రకంగా రాజకీయ నాయకులు కావచ్చు, వివిధ రంగాలలో దీంట్లో ఎక్కువ అవగాహన పెంపొందించే విధంగా కార్యక్రమాలు చేపట్టే విషయాన్ని కూడా మన ప్రభుత్వం చేసిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం. ముందు చేయాలి. ఎందుకంటే ఇట్లాంటి దినోత్సవాలు చేసి సంబరాలు చేసుకుని సపరేట్ కొట్టుకొని పోవడమే కాకుండా అవగాహన పెంపొందించడం అనేది చాలా ముఖ్య విషయం. ఆ దాని విషయంలో మన ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం ఒక పక్క ప్రణాళిక ఇచ్చింది. ఆ 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు దానికి అనుగుణంగా కూడా కొన్ని కార్యక్రమాలు చేశారు. గత 3 రోజులుగా మేమందరం కూడా చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాం. చైర్మన్ గారు మేమంతా జగిత్యాల నియోజకవర్గంలో మరి ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టు మా మహిళా ఉద్యోగస్తులు అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆయమ్మలు కావచ్చు, ఆశమ్మలు కావచ్చు, ఏఎన్ఎంలు కావచ్చు, వివిధ రంగాల్లోని మహిళా ఉద్యోగస్తులు అవుట్సోర్సింగ్ కానీ రెగ్యులర్ కానీ విశేషమైన సేవలు చేసిన పారిశుద్ధ కార్మికులు అందరూ కూడా. కాబట్టి నిజంగా కూడా ఈ మహిళా దినోత్సవాన్ని మా మహిళా వాళ్ళు ఎంతో ఉపయోగిస్తుందో ఈ మహిళా దినోత్సవం సందర్భంగా అందరూ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. జై హింద్, జై తెలంగాణ. మా మహిళా సోదరి వాళ్ళందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పటికీ ఈ సంవత్సరం జరుపుకునేటువంటి వేడుకలలో ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి మహిళా సోదరుల యొక్క హక్కులు కావచ్చు, లింగ వివక్ష కావచ్చు, వాళ్ళ ఆర్థిక సాధికారత కావచ్చు, ఖచ్చితమైనటువంటి స్థిరమైనటువంటి ఆ సమానత్వం సాధించే దిశగా అడుగులు వేయాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఈరోజు దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి మరియు కేసీఆర్ గారు ఏ కార్యక్రమం చేసినా, ఏ విషయాన్ని పట్టించుకున్నా దానికి ఒక విజన్ తోటే ఆ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి మహాన్ నేత మన కేసీఆర్ గారు. కాబట్టి ఆ యొక్క విషయాన్ని పురస్కరించుకొని ఈ వారం రోజుల పాటు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గ్రామాల వారీగా, మండలాల వారీగా, జిల్లాల వారీగా యావత్ రాష్ట్రంలోనే అనేక కార్యక్రమాలను నిర్వహించాలనేటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరిలో కూడా ఒక ఉత్సాహం నింపే విధంగా, ఒక అవగాహన వచ్చే విధంగా, అనేక విషయాలు ఈ సందర్భంగా వాళ్ళు తెలుసుకునే విధంగా, చర్చించే విధంగా, ఆ చైతన్యాన్ని పొందే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు మీ అందరి తరఫున కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలతో పాటు మహిళల యొక్క సాధికారత కోసం ఒక గొప్ప విజన్తో పనిచేసినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నిన్నగాక మొన్న మనకు వచ్చినటువంటి ఒక విపత్తు, కరోనా అనేటువంటి ఒక మహమ్మారిని తరిమేయడం కోసం ఆ సందర్భంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళామణులు ఎవరైతే ప్రభుత్వ పరంగా పనిచేస్తున్నటువంటి, ఇక్కడికి వచ్చినటువంటి మా అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, హెల్త్ వర్కర్లు కావచ్చు, సీసీలు కావచ్చు, సిఏలు కావచ్చు, వీళ్ళందరూ కూడా మొన్న మీరు నిర్వహించినటువంటి ఒక గణనీయమైన పాత్ర ఏదైతే ఉందో
మహిళల యొక్క గొప్పతనానికి, మహిళల యొక్క పట్టుదలకు, మహిళల యొక్క ధైర్యానికి మరి సంకేతం అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు ఎవరు కూడా ఇంటి నుంచి బయటకు పోయే పరిస్థితి లేదు. వారి లాక్డౌన్ పీరియడ్లో ఏ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ ఇంట్లో ఉంటే ధైర్యంగా ఇంటికి వెళ్ళి జ్వరం సర్వే చేసినటువంటి వాళ్ళు మీరు, వారికి ఉన్నటువంటి స్థితిగతులు తెలుసుకున్నటువంటి వాళ్ళు మీరు, ఎవరైతే కరోనా బారిన పడ్డటువంటి వాళ్ళకు సంబంధించి రోజుకు 3 సార్లు వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నటువంటి వాళ్ళు. అందుకనే మహిళలు ఏ రంగంలో మీరు ఏ బాధ్యతలు అప్పగించినా నిజాయితీగా, పట్టుదలతో, ధైర్యంగా చేయగలిగినటువంటి శక్తి, సామర్థ్యత కలిగినటువంటి వారు ఏ రంగంలో తీసుకోలేనటువంటి దానికి మరి మొన్న జరిగినటువంటి విపత్తు ఒక నిదర్శనం అని ఈ సందర్భంగా నేను తెలియజేయదలుచుకుంటాను. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వేసినటువంటి ఒక్కొక్క అడుగు చూసినట్టయితే మహిళల యొక్క సాధికార కోసం ఎంత గొప్పగా అడుగులు వేసిందో చూడొచ్చు. మరి ఎవరికి మనసుకు తగ్గనటువంటి విషయం, ఎవరి ఆలోచనకు రానటువంటి విషయం మన ముఖ్యమంత్రి గారికి, మన ప్రభుత్వానికి ఎందుకు రావాలి అంటే ఆ దృష్టి ఉంది కాబట్టి, ఆ యొక్క విషయాలపైన అవగాహన ఉన్నది కాబట్టి ఇటువంటి నిర్ణయాలు వచ్చినాయి. ఈరోజు ఒంటరి మహిళలకు పెన్షన్ ఇచ్చేటువంటి రాష్ట్రం ఈ దేశంలో లేదు. అసలు ఒంటరి మహిళలు అనేటువంటి ఒక వర్గం ఉంటుంది అని గుర్తించినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అందుకే 1,00,000 మందికి ఇలా పెన్షన్లు ఇస్తున్నారంటే ఒంటరి మహిళలు ఎవరు, ఆ ఒంటరి మహిళలు ఎవరనేటువంటి విషయంలోనే చాలా తర్జమాబడి వాళ్ళని నిర్ణయించినటువంటి విషయం కూడా తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. ఈరోజు మరి మీరు కళ్యాణ లక్ష్మి కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, అమ్మఒడి ప్రోగ్రాం కావచ్చు, ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి ప్రసవాలు కావచ్చు, దీనికి నిదర్శనం. అందుకే ఈ సాగరణ చెప్పింది, బీడీ కార్మికులు దేశంలో ఎక్కడెక్కడ ఉన్నప్పటికీ కూడా మొత్తంగా బీడీ చేసేటువంటి వాళ్ళంతా కూడా మహిళలు. కానీ వాళ్ళని గుర్తించి మొట్టమొదలు ఈ రాష్ట్రంలో 7 లక్షల మంది పైసలకు పెన్షన్లు ఇస్తున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా మనం అనుకున్నటువంటి ఆ వివక్షను మనము మరి కొద్ది సమయంలో పారదోలేటువంటి అవకాశం వస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఆరాధనమైంది అయినప్పటికీ చాలా మంది మహిళా సోదరులు మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేసిండ్రు. దీనికోసం నిర్వహణ కోసం మరి కలెక్టర్ గారు కానీ, వారి యొక్క యంత్రాంగం కానీ, మరి యొక్క ఏర్పాట్లన్నీ కూడా చేయడం, మా స్థానిక శాసనసభ్యులు సంజయ్ అన్న కూడా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం, ఈ కార్యక్రమాన్ని గొప్పగా జరుపుకోవడం కోసం ప్రయత్నించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా మరి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, మరొకసారి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా మహిళా తల్లులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు. అందరికీ నమస్కారం. జై తెలంగాణ.